గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని 21వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు తెలిపారు. నగరంలోని కొల్లాస్ హోటల్ వద్ద గల అన్నా క్యాంటీన్ వద్ద నిర్విరామంగా చేపడుతున్న పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ కోటపాటి కాశీరావుతో కలిసి ఆయన పేదలకు అన్నదానం చేశారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసి పైశాచిక ఆనందం పొందిందని ఆరోపించారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు గతంలో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని మూసివేసిందని మండిపడ్డారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్ కేంద్రాల వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఒంగోలు నగరంలోని 4 అన్నా క్యాంటీన్ల వద్ద శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సహకారంతో అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అన్నా క్యాంటీన్ వద్ద పేద ప్రజల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ అని, ఆ విధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం. ఆయన అధికారం చేపట్టిన వెంబడే 5 సంతకాలు చేసింది. అందులో ఒక సంతకమైనటువంటి అన్నా క్యాంటీన్ శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ ఆదేశం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా జరుగుతుంది. దాతల ప్రోద్బలంతో మా నాయకుడు డివిజన్ అధ్యక్షుడు బాబురావు గారు మరి మా మిత్రమంత్రి అందరం కలిసి ప్రతిరోజు ఇక్కడ ఉచితంగా పేదలకు ఎవరైతే అనాథులు అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భవిష్యత్తులో ఆగస్టు నుంచి స్టార్ట్ కాబోతుంది అన్నా క్యాంటీన్ ముందు నుంచి ఏర్పాటు చేసిన దానికి దీనికి స్టార్ట్ చేసిన దాతలకు మా నాయకుడు ఎమ్మెల్యే జనార్దన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారథ్యంలో ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది. రేపు అమరావతి చూడండి, అద్భుతంగా తయారు చేయబోతున్నారు. పోలవరం పూర్తి చేస్తున్నారు. మరి మన ఒంగోలు అభివృద్ధికి ఎవరైనా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒంగోలు అభివృద్ధి జరిగింది. కానీ ఏ రోజు కూడా ఈ గత నాయకుడు అన్నిసార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మినిస్టర్గా ఏ రోజు పట్టిడన్నం జనానికి పెట్టింది లేదు. ఏ రోజు అభివృద్ధి పనులు చేసింది లేదు. ఏ రోజు కూడా ప్రజల్లో ఉంది లేదు. అంతా ప్యాక్ ఆటాడుకోవటం ఏదో ఆయన ఇది తప్ప ఒక్క
ఒంగోలు బాగుపడాలని, ఒంగోలు ప్రజలు బాగుండాలని మంచి మనసుతో ఆలోచించే మంచి విజన్ ఉన్న నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు. మరి ఇంతమందికి భోజనాలు పెడుతూ, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, ప్రజలకు మంచి ప్రజాపాలన అందిస్తున్న తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ ఇంకా 20 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది, ప్రజలకు మంచి జరుగుతూనే ఉంటుందని తెలియదు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తమీం అన్సారీ అధికారులను హెచ్చరించారు. మార్కాపురంలోని వెంకటేశ్వర దేవస్థాన కళ్యాణ మండపంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీకోసం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ దృష్ట్యా ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా, పరిష్కారం కాకపోతే కారణాలు వివరించాలన్నారు. మండల స్థాయి నుంచి పై స్థాయికి నివేదిక పంపి అది ఎక్కడ ఉందో తెలుసుకుని అర్జీదారుని సంతృప్తి చెందేలా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం కనిగిరి సబ్ కలెక్టర్లు రాహుల్ మీనా, జాన్ ఇర్విన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ సమయపాలన పాటించని వైద్యులు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు. ఆమె మార్కాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆమె అక్కడే ఉన్నారు. ఆసుపత్రిలోని సదుపాయాలను పరిశీలించారు. సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో సరిగా వైద్య సేవలు అందటం లేదని, ఎక్కువ కేసులను ఒంగోలుకు రెఫర్ చేస్తున్నారని, వైద్యులు కూడా డ్యూటీ సమయాల్లో పూర్తిస్థాయిలో ఆసుపత్రిలో అందుబాటులో ఉండటం లేదని మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు రావడంతో ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ల పేర్లు, ఫోన్ నెంబర్, ఫోటోలతో సహా చార్టు తయారు చేసి ఆసుపత్రిలో ఉంచాలని ఆదేశించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజమన్నార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సావిత్రి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక చార్ట్ లాగా పెట్టి దాంట్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, వారి ఫోటోతో పాటు వారి పేరు, వారి ఫోన్ నంబరు పేషెంట్స్ ఐడెంటిఫికేషన్ కోసము ఇక్కడ పెట్టమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్ ఇక్కడ ఉన్న పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఇస్తున్న ఫుడ్ ఇక్కడ చార్ట్ అయితే పాటించడం లేదు. డైట్ చార్ట్, వీక్లీ డైట్ చార్ట్ అనేది ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఈరోజు మీకోసం ప్రోగ్రాంలో కూడా ఇంకా నేను ఇన్స్పెక్షన్కి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి, విలేజెస్ నుంచి ఎక్కువ చెప్పిన ఒక కంప్లైంట్ అయితే ఈ హాస్పిటల్ నుంచి రెఫరల్స్ ఎక్కువ. ఒంగోలు రావాలంటే కనీసం 3 hours పడుతుంది. సో ఇక్కడ అందుకే ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఇక్కడ ప్రొవైడ్ చేసిన సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ అయితే తప్పకుండా ఉండాలి, వారికి ఇచ్చిన టైంలో డ్యూటీ అవర్స్లో ఇక్కడ ఉండాలి. అందుకే ఇక్కడ ఉన్న స్టాఫ్స్కి ఒక జాబ్ చార్ట్ పెట్టమని చెప్తున్నాము. వీళ్ళు ఎన్షూర్ దట్ ఆ చార్ట్ ఉంటుంది. సో ఏ డాక్టర్స్ ఏ టైంలో ఉండాలి, ఎవరది డాక్టర్ ఫోటోతో పాటు ఇక్కడ ఉంటుంది. సో ఎక్కడికైనా ఇక్కడ డాక్టర్ ఆబ్సెంట్ అయితే వీ విల్ పుట్ వన్ కంప్లైంట్ నెంబర్ ఆల్సో, యూ కెన్ కంప్లైంట్ డైరెక్ట్లీ, దట్ వీ విల్ ఎన్షూర్. సో ఇక్కడైతే డాక్టర్స్ తప్పకుండా ఉండాలి. వచ్చిన పేషెంట్స్ ఎవరైతే వారికి సరైన మెడికల్ సర్వీసెస్ అనేది ఇవ్వాలి, దట్ వీ విల్ ఎన్షూర్. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మెసేజ్ చేస్తాము, కంటిన్యూస్గా మనం ఫాలో అప్ చేసుకుంటాము. ఇక్కడ మన సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ సడన్గా ఇన్స్పెక్షన్స్ ఇప్పుడైతే డే టైంలో వచ్చాము. ఇంకా నైట్లో కూడా స్పెసిఫిక్గా నైట్లో ఇంజంటల్ ఎక్కడ చూసినా కూడా నైట్లో డాక్టర్స్ ఉండరు అనేది ఒక కంప్లైంట్స్ ఉంటుంది. సో నైట్లో కూడా మనము ఇక్కడ సడన్ ఇన్స్పెక్షన్ చేయడానికి మనము ప్లాన్ చేసుకుంటాము. అన్ని చర్యలు వి విల్ టేకప్. అంటే ఇక్కడ డాక్టర్స్ తన ప్రాణానికి తన యానిమల్ సంస్థ ఆస్తులకు రక్షణ కల్పించాలని విశ్వశాంతి యానిమల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు శాంతిలక్ష్మి కోరారు. స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 1995 నుంచి 99 వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా నేను అనేక సేవలు చేశాను. అసలు జిల్లాలో మొట్టమొదటిగా వచ్చిన డోక్రా గ్రూపులు కట్టించడంలో ప్రథమ మహిళ నేను. అక్షర ప్రకాశంలో కూడా నేను వాలంటరీగా పనిచేశాను. అలాగే నాటుసారా ఉద్యమంలో చేశాను. ఇలాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఎన్నో చేస్తూ వచ్చాను. ఈవి టీజింగ్, ర్యాగింగ్ పైన కూడా ఉక్కుపాదం మోపాము జిల్లాలో. కానీ 5 సంవత్సరాల నుంచి అంతకుముందు కొంతవరకు పోలీసులు సహకరించారు. కానీ గత 5 సంవత్సరాల నుంచి మాత్రం పోలీసులే వ్యభిచార నిర్వాహకులయ్యారు. వ్యభిచార నిర్వాహకులకు పూర్తిగా అండగా నిలబడి నాకు శత్రువులుగా తయారైపోయారు. వ్యభిచార నిర్వాహకులు మా ఇంటి పక్కనే ఉన్నారు. వాళ్ళు నా ఫోటోలు, వీడియోలు తీసి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వీటిలను పంపిస్తున్నారు. వాళ్ళు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అసలు చెప్పకూడనటువంటి విధానంలో వాళ్ళు ఉన్నారు. నాకు రక్షణ కోసం నేను స్పందనలో, ఎస్పీ గారి స్పందనలో, కలెక్టర్ గారి స్పందనలో ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ఒక్క కేసు కూడా వాళ్ళు చేయకపోవడం అనేది ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఉంది. వాళ్ళు ఏ కేసు చేయకపోవడం వల్ల వ్యభిచార నిర్వాహకులకు ఆత్మవిశ్వాసం పెరిగిపోయి నా మీద దాడులు ఎక్కువ చేస్తున్నారు. నా మీద దాడులు చేయడమే కాకుండా నా మీద హత్యా ప్రయత్నం కూడా చేశారు. అన్నిటి వలన చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళు తీసుకోలేదు కనుక నేను దీక్ష చేపట్టాను. ఇప్పటికైనా గవర్నమెంట్, అలాగే హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించేసి ఈ యొక్క సమస్యను తొందరగా తీర్చి ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శ్రీ వీరబ్రహ్మేంద్ర ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని అన్నవరపాడు సూర్య స్కూల్ వద్ద శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చక స్వాములు ఇంకుళ్ళు మధుసూదనాచారి, వేల్చూరి ప్రదీప్ శాస్త్రి, నల్లపాటి కుమారస్వామి, రాచకొల్ల రవికుమార్ నేతృత్వంలో శ్రీ వాణి దంపతులు పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షులు ఆలతుర్తి వీరబ్రహ్మం బృందం ఆలపించిన భక్తి సంగీత విభావరి అలరించింది.
ఈ వార్త ఇంతలో సమాప్తం. నమస్కారం. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ ఆలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ ఆలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.